హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేనైతే లెగ్స్ చాలాసేపు అయ్యింది. నేను 5:45, 6 ఆ టైంకే లెగ్సిపోయాను ఈరోజు. లేచిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా షానుని అయితే మాత్రము క్రికెట్కి అయితే పంపించేశానండి. సో షాను క్రికెట్కి వెళ్తారు కాబట్టి మార్నింగే మా వారు నన్ను నిద్ర లేపకుండా రాగి జావ అయితే కాస్తున్నారు. సో రాగి జావలో కొంచెం పెరుగు కలిపేసి షానమ్మకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు షాను మా హస్బెండ్ ఇద్దరు కలిసి క్రికెట్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి. షానుకి ఫుల్ డే స్కూల్స్ కదండి. ఇంకా ఈ ఏప్రిల్ నుంచి మే 2 వరకు షానుకి ఫుల్ డే స్కూల్స్ అయితే రన్ అవుతాయి. సో షాను స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి షానుకి లంచ్ బాక్స్ పెట్టాలి. అందుకనేసి బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఈ రోజైతే నాకు కూర చేసే పని లేదండి. నిన్న అక్క వాళ్ళు చేపల కూర, చేపల ఫ్రై, చేపల గ్రేవీ ఇలా తీసుకుని వచ్చారు కదా. సో అందులో మేము తినగలిగినంత వరకు తిన్నాము. ఇంకా చాలా మిగిలిపోయింది. సో అది వేడి చేసేసుకుని మేమైతే లంచ్ టైంకి తింటాము. మరి షాను లంచ్లోకి ఆ చేపల కూర నేను పెట్టాను అనుకోండి, స్కూల్లో తినలేదు పిల్ల. అందుకనేసి దానికోసం అయితే నేను పులిహోర చేద్దాము అనేసి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. సో ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. క్విక్గా నా మార్నింగ్ రొటీన్ ఎలా రన్ అవుతుంది అన్నది ఇక్కడ షూటింగ్ అయితే చేస్తూ ఉంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అన్నింటికన్నా ముందు మార్నింగ్ నేను చేయాల్సిన పని థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడము. నేను మార్నింగ్ 6కే వేసాను కానీ వేసుకోవడం మర్చిపోయాను. సో ఇంకప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటానండి. థైరాయిడ్ ఎంత పవర్ యూజ్ చేస్తున్నా భవానీ అని చాలామంది అడుగుతారండి. నేను చాలాసార్లు చెప్పాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ నేను 100 mcg యూజ్ చేస్తున్నాను. అది కూడా ఈ మధ్యలో థైరాయిడ్ కంట్రోల్లో ఉండకుండా పెరిగిపోతుంది అనమాట. అంతకుముందు 88 mcg వాడేదాన్ని. ఒక 5-6 months నుంచి 100 mcg అయితే యూజ్ చేస్తున్నాను. పొద్దున్నే అస్సలు నీళ్ళు తాగలేదండి. నాతో వచ్చిన బాధే అది. వికారం వచ్చినట్టు ఉంటుంది నాకు. నిన్న నేను చాలా పిండి రుబ్బాను కదా, దోశల పిండి, ఇడ్లీ పిండిని. సో అందుకనేసి ఈరోజు నేను ఇడ్లీ వేయకుండా దోశలు అయితే వేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంచుకున్నాను కొంచెము, దోశల పిండి కూడా ఉంచుకున్నానండి. ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి దోశలు వేద్దాము అనేసి దోశల పిండి బయట పెట్టాను. మరి దోశల్లోకి చట్నీ కావాలి కదా. సో అందుకనేసి వేరుశనగ గుళ్ళు అయితే వేపించుకుని పక్కన పెట్టానండి. అయితే మొత్తం వేరుశనగ గుళ్ళు చట్నీ చేయట్లేదు. టమాటా ఇంట్లో చాలా ఉండిపోయాయి. సో టమాటా వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేస్తాను ఈరోజు. నేను నిన్న మా వారికి చెప్పడం మర్చిపోయానండి, ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయినాయి అనేసి. సో ఇంకా ఆయన ఏమో పాపం ఆర్డర్ పెట్టలేదు, బయట నుంచి తీసుకురావడానికి ఇప్పుడు టైం లేదనమాట. అందుకనేసి ఈరోజు చట్నీ నేను ఎండు మిరపకాయలతో అయితే చేస్తున్నానండి. వేరుశనగ గుళ్ళు వేపించేసాను మార్నింగ్ లేవంగానే. సో ఇప్పుడు ఈ పక్కకు తీసేసి దీంట్లోకి అయితే టమాటా వేసి దాన్ని కూడా వేపిస్తాను. సో ఫస్ట్ అయితే టమాటాను కట్ చేసుకుంటాను. ముందైతే నేను చట్నీకి వేపించిన వేరుశనగ గుళ్ళని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకా అదే నూనె మూకుట్లో నేను ఈ టమాటా ముక్కలను కూడా వేసేసి కొంచెం ఉప్పు అవి వేసేసి వేగిచ్చేస్తాను. ముందు రోజు జరిగిందంతా నేను వ్లాగ్ షూట్ చేసి నెక్స్ట్ డే అయితే వీడియో పెడుతూ ఉంటాను కదండి. సో ముందు రోజు జరిగిందంతా రోజు మార్నింగ్ 6 నుంచి నైట్ పడుకునే వరకు వీడియో షూట్ చేస్తాను. నెక్స్ట్ డే పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తాయితీగా ఎడిటింగ్లో నేను 9:30-10 అయితే కూర్చుంటాను అనమాట. ఈరోజు అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ప్రజెంటు, ఈరోజు కూడా ఎడిటింగ్కి అలాగే 9:30కి కూర్చున్నానండి. బట్ ఏంటో అస్సలు ఒక్కొక్క రోజు ఎక్కడ లేని బద్ధకము, ఏంటో తెలియని కారణమే ఉండదు దానికి. ఏదో నిస్సత్తువ, ఏ పని చేయాలి అనడానికి ఇంట్రెస్ట్ లేకపోవడము ఇలా అయితే ఉంటుంది నాకు. ఇలా అందరికీ జరుగుతుందా, నాకే వచ్చేస్తుందా అస్తమాట్లు ఇలా అన్నది నాకు అర్థం కాదు. ఈరోజు వీడియోని ఎడిటింగ్ ఎప్పుడో చేసేసానండి. 9:30కి స్టార్ట్ చేస్తే 1/2 అవర్లో ఎడిటింగ్ కంప్లీట్ చేశాను. అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. కానీ నాకు ఏంటో ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే బద్ధకం వచ్చేస్తుంది. ఏమి చేయాలనిపించక అలా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు టైం అయితే 12 o'clock అయిపోయిందండి. ఇంక ఇప్పుడు కూడా ఇవ్వకపోతే నేను 2 o'clock వీడియో ఇది పెట్టలేను. కాకపోతే ఏంటో తెలియదు, చిరాగ్గా ఏ పని చేయాలి అనిపించక అలా ఉంది. ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేయలేదు ఈరోజు. అంత లేజీగా అనిపిస్తుంది. దేనికో రీజన్ అయితే తెలియదు. చేయాల్సిన పనులు షూట్ చేయాలి అని అనుకున్న చాలా వీడియోస్ అయితే అలా ఉండిపోయినాయి. ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ బోల్డ్ ఉంది. ఇలా ఇవన్నీ చేసుకోవచ్చు కదా, ఏదో లేజినెస్ ఇలా ఎవరికైనా ఉంటుందా ఎప్పుడైనా అన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నానని చెప్పాను కదండి. సో ఇడ్లీ పిండి నైట్ బయటే ఉంచి పడుకున్నాను, చక్కగా పొంగిపోయి ఉంది. అయితే గట్టిగా ఉంది అనేసి కొంచెం వాటర్ని అయితే మిక్స్ చేసేసాను. ఇడ్లీ ఇంకా అప్పుడే పెట్టట్లేదండి, ఎందుకంటే పిల్ల వచ్చేసరికి చల్లారిపోతుంది, అప్పుడు చల్లగా ఉన్న ఇడ్లీలు సరిగ్గా తినలేం కదా అందుకు. సో షాను వచ్చేస్తుంది ఇంకో కొద్దిసేపట్లో అనుకున్నప్పుడు స్టవ్ మీద అయితే ఇడ్లీ పెడదాము అనేసి ఇంకా వేయలేదనమాట. ఈ లోపల చట్నీకి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. పాపమ్మ మా షాను మార్నింగే లెగిసి వెళ్తుందమ్మా. అసలు మామూలుగా పిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి నిద్ర సరిపోదేమో అని ఇలా భయం పెట్టుకున్నాను, కానీ అలా ఏమీ లేదండి, చక్కగా వెళ్తుంది, ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. ఇంక ఈ ఒక మంత్ అలాగా స్కూలు అలా క్రికెట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో స్కూల్స్ అయితే సెలవు ఇచ్చేస్తారు. బట్ నెక్స్ట్ మంత్ నుంచి మేమే ఊర్లు తిరుగుదాము, మే నెలంతా ట్రిప్లే తిరుగుదాము, ఇంట్లో తక్కువ ఉందాము అనేసి అనుకుంటున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో అని. నేను మా ఇంటికి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి వెళ్తూనే ఉంటానండి. నాకేంటో 1 మంత్ కంటిన్యూగా మా ఇంటికి వెళ్ళకపోయినా, ఇక 2 మంత్స్ వెళ్ళలేదు అంటే ఏదో 5-6 నెలలు అయిపోయింది నేను మా ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండిపోయానా అనేసి ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను మొన్నే మార్చ్ 6th 7th ఆ టైంలో మా బావ పెళ్ళి ఉందని నర్సాపురం వెళ్ళానా అండి. ఇప్పటికి ఎంతో కూడా అవ్వలేదు, ఏప్రిల్ 6 వస్తే నేను వెళ్ళొచ్చి 1 మంత్ అవుతుందా. నాకు అప్పుడే చాలా రోజులు అయిపోయింది మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చి అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. ఇంకా ఈ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయండి, అంటే షానుకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, మనుకి ఏప్రిల్ 7th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 7th నుంచి దానికి ఏప్రిల్ 19th 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఏమో డ్యాన్స్ క్లాసు మే నెల అంతా సెలవులు ఇస్తారండి. సో మే నెల సెలవులు ఇస్తున్నారు కాబట్టి ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు 30 ఆ టైం వరకు ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుంది అనమాట. అంటే మే నెలలో సెలవులు ఇస్తున్నారు కాబట్టి ఆ మే నెల మొత్తాన్ని ఏప్రిల్లో కవర్ చేసేస్తారండి. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఆ టైంలో డ్యాన్స్ క్లాసులు ఉంటాయన్నమాట. సో ఇంకా ఏప్రిల్ 20 నుంచి 30 వరకు కూడా ఎక్కడికి వెళ్ళడానికి మాకు ఖాళీ ఉండదు. ఇంకా ఏప్రిల్లో వెళ్ళలేము ఎక్కడికి. సో అప్పటికి ఇంకా 2 మంత్స్ పైన అయిపోతుంది. ఇంకా మే 1st వీక్ కానీ మే 2nd వీక్లో కానీ ఫస్ట్ అత్తయ్య గారికి ఆ వాషింగ్ మిషన్ ఇవ్వడానికి చాగళ్ళు అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి నరసాపురం కూడా వెళ్ళి ఒక 2-3 డేస్ అలా ఉండి ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళని తీసుకుని ఇంకా మేము హైదరాబాద్ అయితే వచ్చేస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మే 2nd వీక్లో మేము ట్రిప్ అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. చాలామంది నేను ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పినప్పుడు చాలామంది గెస్ట్ చేశారు, సిమ్లా వెళ్తున్నారా భవాని, ఊటీ వెళ్తున్నారా భవాని అని కామెంట్స్ పెట్టారండి. ఊటీ అయితే 2 years ఎగోనే వెళ్ళొచ్చేసామండి, ఇప్పుడు ఊటీ వెళ్ళట్లేదు, సిమ్లా అయితే వెళ్తున్నాం మేము. సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము, ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అన్నీ విడమర్చి అయితే మీకు నేను డీటెయిల్డ్గా చెప్తానండి. ఇంకా ఈరోజు మాకు లంచ్లోకి కూర చికెన్ అంటున్నానంటే చేపల కూర అయితే ఉండిపోయింది కదండి. షాను లంచ్లోకి చేపలు పట్టుకుని వెళ్ళలేదు కాబట్టి షాను కోసము కొంచెం నేను పులిహార అయితే చేశాను అనమాట. ఇందాక చట్నీ వేపించిన నూనె మూకుట్లోనే చేసేసానండి, ఇంకా గిన్నెలు ఎక్కువ చేసుకోవడం ఎందుకు, ఉన్నదాన్నే యూజ్ చేసుకుందాము అనేసి చేసేసాను. అయితే ఇప్పుడు నేను చింతపండు పులిహార అయితే చేశాను అనమాట షానుకి. ఇంకా అలాగే మను బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఈ పులిహార తింటుంది అనేసి ఇద్దరికి సరిపడా పులిహార అయితే చేసేసాను. ఇంకా పులిహార కొంచెం చల్లారిన తర్వాత నేను దాన్ని తీసుకొచ్చి దానికి లంచ్ బాక్స్లోకి అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా మిగిలిన పులిహార మనుకి ప్లేట్లో పెట్టిచ్చేస్తే మను టిఫిన్ లాగా తినేసింది అనమాట. సో ట్రిప్ అయితే సిమ్లా వెళ్దాము అనేసి అనుకుంటున్నామని చెప్పాను కదండి. మరి ఇది సిమ్లా అంటే చాలా చల్లని ప్రదేశం కదా, మీలో చాలామంది పాటికి సిమ్లా వెళ్ళే వచ్చి ఉంటారు కదండి. సో సిమ్లా వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా నేను దేనికోసం అడుగుతున్నాను అంటే మనం వేసుకునే బట్టలు చెప్పులు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నాకైతే మీరు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అంటే ఏప్రిల్ స్టార్టింగ్లో కానీ మేము షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాము. అంటే మా దగ్గర మంచివి స్వెటర్స్ కానీ షూస్ కానీ ఏమీ లేవు, మళ్ళీ అక్కడ ట్రిప్లో ఇబ్బంది పడిపోతాము. ప్లస్ అత్తయ్య మావిని తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు కదండి. సో మా అందరికీ కావాల్సిన స్వెటర్స్ అవి తీసుకోవడం కోసం షాపింగ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము.
సో మీరు ఎవరైనా వెళ్ళి ఉంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేశారనుకోండి, మీ సలహాలని తీసుకుని దానికి తగ్గట్టుగా మేము స్వెటర్స్ అవి తీసుకుందామని అనుకుంటున్నాను. అండ్ చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఏమని చెప్తున్నారు అంటే సిమిలర్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చూశాను. అందులో ఏమని చెప్తున్నారు అంటే సిమ్లాలో స్వెటర్స్ మనకి 100 రూపీస్ 200లో చాలా తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి. సో సిమ్లాలో షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్లో చేయండి, ఇక్కడ చేయండి అని ఇలాగ చెప్తున్నారన్నమాట. కానీ లాస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఇలాగ చెప్పారండి. అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు మేము స్వెటర్లు కొన్నామా, మా మనుకి చిన్న స్వెటర్కే మేము 750 ఎక్కువ కాస్ట్ పెట్టానండి, 550 అలాగా కాస్ట్ అయితే ఇచ్చుకున్నారనమాట చిన్న స్వెటర్ దానికే. సో చాలా కాస్ట్ అయితే అనిపిస్తుంది. మనకి ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ రాదు, మనము వాళ్ళకి తెలిసిపోతుంది టూరిస్టులు వీళ్ళకి ఏం మాట్లాడతాం రాదులే అన్నట్టు అంత ఎక్కువ రేట్ ఇచ్చుకుంటారో ఏమో తెలియదు, కానీ ఎక్కువగానే ఉన్నాయండి. వీడియోలో చెప్పినట్టుగా 200-100కి అయితే ఏమీ రావట్లేదు అక్కడ. సో అందుకని నేను ఇంకేమనుకుంటున్నానంటే మనం అక్కడ బార్గెన్ చేయలేము, ఏమీ చేయలేము, కానీ ఇక్కడే మంచి షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి తీసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకొక విషయం అయితే మీతో అడగాలండి. నేను అక్కడ ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది అన్నది నాకైతే ఏమీ ఐడియా లేదు. ఎలాంటి బట్టలు వేసుకున్నా ఖచ్చితంగా పైన అయితే స్వెటర్స్ వేసుకోక తప్పదు కదండి. నేనైతే ఒక 4-5 టాప్స్ అంటే ఫ్రాక్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఫ్రాక్స్ అందరూ వేస్తున్నారు కదా, సో ఫ్రాక్స్ టైప్ మోడల్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ ట్రిప్లో మనకి ఫ్రాక్స్ వేసుకెళ్ళడము కంఫర్టా కదా, లేకపోతే ఇలాగ 3 పేర్ డ్రెస్సెస్ వేసుకోవడం కంఫర్టా, ఇలాంటివి మీకు తెలిస్తే కనుక అవి కూడా కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అయితే నేను ఇప్పుడు ఫ్రాక్స్ తీసుకున్నాను కదండి, ఫ్రాక్స్ మీదకి లెగ్గింగ్స్ లాగా కాకుండా అలాగే 3/4 కాదు యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ లాగా కూడా కాకుండా ఇంకా వేరేగా ఇప్పుడు నేను కొన్ని అయితే చూసానండి, ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టైప్ అయితే తీసుకుందామనేసి అనుకుంటున్నాను అనమాట, షార్ట్ల టైపు. మెయిన్ ఏంటంటే ఫ్రాక్స్ మీద కనే కాదండి, సారీ కడుతున్నాం మనకి సమ్మర్లోని, కాలంపడి చెమటలు వచ్చేస్తుంటే నాకు అసలు నడవడానికి ఇబ్బందిగా ఉంది, తొడలు కొట్టుకుపోతున్నట్టు ఇలా అనిపిస్తుంది అనమాట. సో సారీ మీదకి వేసుకోవడానికి ఈ టైపు షార్ట్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి మీరు ఎవరైనా యూజ్ చేస్తే మీకు కంఫర్ట్గా ఉంటున్నాయా లేదా, ఇందులో మనకి క్లాత్ లెగ్గింగ్ టైప్ కాకుండా కంప్లీట్ కాటన్లో ఏమన్నా ఉంటాయా, ఉంటే అవి ఏ వెబ్సైట్లో తీసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ జుడియో లాంటి షాపింగ్ మాల్కి వెళ్ళి తీసుకుంటే బాగుంటుందా అన్నది కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ నేను ట్రిప్కి వెళ్ళే లోపల షాపింగ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా చాలా విషయాలు మిమ్మల్ని అడిగానండి, ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్. సో ఇవన్నీ మీరు కామెంట్స్లో నాకుతో షేర్ చేసుకోండి. నాకు ఏమీ సరిగ్గా తెలియవు అనమాట, ఇవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా నేను పిల్లలిద్దరినీ స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి నేనైతే వాకింగ్కి వెళ్ళానండి. నేను చెప్పాను కదా ప్రతిరోజు మన కోసం మనము కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి అనేసి, సో నా కోసం నేను కొంచెం టైం స్పెండ్ చేసుకుందాము అనేసి ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నాను ఏప్రిల్ 1 నుంచి. అయితేని కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి, ఎందుకంటే మార్నింగే వచ్చే ఎండ అయినా ఏ ఎండ అయినా కూడా నాకు సరాసరి కళ్ళ మీదకి ఫోర్ హెడ్ మీదకి పడగానే తలనొప్పి ట్రిగర్ అయిపోతుంది అనమాట. కొంచెం ఆ ఎండని తప్పించుకుంటూ అలాగా వాకింగ్, అలాగే నాకు తెలిసిన బేసిక్ ఎక్సర్సైజెస్ అన్నీ అయితే చేసుకుంటున్నాను. చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ నా కోసం నేను అనుకున్నట్టుగానే టైంని స్పెండ్ చేయగలిగాను అన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికి దోశలు వేసేసి నాకు కూడా దోశలు వేసుకుని తింటున్నానండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి నాతో అయితే మాట్లాడుతున్నారనమాట. అంటే తనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ని తను నాతో షేర్ చేసుకుంటూ వచ్చారు. సో తను ఎంత వర్రీ అయిపోతున్నారు అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. సో అలా కదండి ఇలాగా అనేసి కాసేపు అయితే మాట్లాడాను. తర్వాత మీతో మాట్లాడిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉంది భవానీ గారు అనేసి ఇలాగా మళ్ళీ మెసేజ్లు అవి పెట్టి చెప్పారన్నమాట. తను ఒక ప్రాబ్లం గురించి చాలా సఫర్ అవుతున్నారు, ఆ విషయాన్ని అయితే నాతో షేర్ చేసుకున్నారు. నేను నార్మల్గా నాకు ఇన్స్టాలో చాలా రిక్వెస్ట్లు కాల్స్ వస్తాయండి, అంత త్వరగా నేను ఇన్స్టాలో మెసేజెస్ని చూసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట త్వరగాని. ఎందుకంటే కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు, చాలా
ఏంటంటే ఇప్పుడు నా ఫ్రీడమ్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారండి కొంతమంది. అంటే సపోజ్ ఇది వరకు ఒక అమ్మాయి ఇన్స్టాలో అస్తమాను మెసేజ్లు పెట్టేది, అక్క ఒక్కసారి నీతో మాట్లాడాలి, నీతో కాల్ చేస్తాను అక్క అనేసి ఇన్స్టాలో కాల్ చేసేదనమాట. ఇంకా ఎలా అంటే తను చెప్పినట్టు నేను చెయ్యకపోతే నేనేదో బ్యాడ్ అన్నట్టు ప్రచారం చేస్తాను అన్నట్టు నన్ను బెదిరిస్తూ ఉండేదనమాట. సో నాకు చాలా ఒళ్ళు మండిపోయిందండి. అదిపోలే చిన్నపిల్ల కదా అన్నట్టు నేను ఏదో ఊరుకుంటుంటే ఆ పిల్ల ఎలా అంటే నైట్ టైము 9:30, 10కి ఫోన్ చేసేదండి. 11 అయినా వదిలేదు కాదు, 12 అయినా ఫోన్ పెట్టేది కాదు. నేను ఫోన్ ఇంకా ఉంటాను, పిల్లలు ఏడుస్తున్నారు పెట్టేస్తాను అంటే, ఇంకా నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేసావంటే ఊరుకోను, నేను ఈ టైం చెప్తున్నాను, ఈ టైం వరకు నాతో మాట్లాడాల్సిందే అని పెద్ద అథారిటీ అయితే చేస్తుందనమాట. అలాగే ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎలాగంటే ప్రతిరోజు మెసేజ్లు పెట్టేస్తారండి. ఇప్పుడు వాళ్ళ మెసేజ్ పెట్టాక నేను రిప్లై ఇవ్వలేదు అనుకో, అదిగో నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటారు. మిమ్మల్ని నేను అవాయిడ్ చేయడానికి మనం ఏమన్నా వైఫ్ అండ్ హస్బెండా లేకపోతే లవర్సమా? మీరు నాకులాంటి ఒక హౌస్ వైఫే, నేను మీకులాంటి ఒక హౌస్ వైఫ్నే. మీరు మెసేజ్లు పెట్టినప్పుడు నాకు ఖాళీ దొరికితే నేను రిప్లై ఇస్తానండి. మీరు హాయ్ అని, బాయ్ అని, గుడ్ నైట్ అని, తిన్నావా, తాగేవా, ఏముండేవు ఇవన్నీ అడిగితే ప్రతిదానికి నేను రిప్లై ఇస్తూ చాట్ చేస్తూ నాకు బోల్డ్ రిక్వెస్ట్లు వస్తాయండి, 100లో వస్తాయి. ఇంకా కామెంట్స్ బోల్డ్ వస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ మీతో ప్రతిరోజు మీరు అడిగినంతసేపు చాటింగ్, మీరు అడిగినంతసేపు కాల్ మాట్లాడడానికి నాకు కుదరదు కదా. సో నాకు భయం వేస్తుంది అనమాట. ఏ రిక్వెస్ట్ వచ్చినా వీళ్ళు మన మీద అథారిటీ చలాయించాలని చూస్తారేమో అనేసి అంత త్వరగా నేను యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళైతే 2-3 రోజులు బాగానే మాట్లాడి తర్వాత అయితే ఇంకా ఎలా అంటే మీ అడ్రస్ చెప్పు, నేను మీ ఇంటికి వస్తాను, మనం టైం స్పెండ్ చేయాలి అన్నట్టు, లేకపోతే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకు అర్జెంట్గా ఒక 10,000 ఫోన్పే చెయ్యి అని ఇలా ఉంటున్నారనమాట. సో అందుకనేసే నేను ఎందుకులే అనేసి లిమిటెడ్గా చాలా తెలిసిన వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదండి, ఆ నేమ్ ఐడీస్ని చూసుకుని దాన్ని బట్టి అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట రిక్వెస్ట్ని. ఇక్కడ షానుకి అయితే ఫోనిక్ క్లాస్ అయితే జరుగుతుందండి. టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెద్ద పెద్ద మెసేజ్లు పెడతారండి. వాళ్ళు పెట్టే మెసేజ్లు నాకు ఆ రోజు మొత్తాన్ని చాలా సంతోషంగా మారుస్తాయి అనమాట. అంటే కొత్త రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు నా వీడియోస్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు, నేను ఏ వీడియోలో ఏం మాట్లాడాను ప్రతిదీ చాలా డీటెయిల్గా వింటారు. దాని గురించి భవానీ ఇది చాలా బాగా చెప్పావు, నీ వీడియోస్ని ఈ టైం నుంచి చూస్తున్నాము, మేము ఈ కంట్రీలో నుంచి నీ వీడియోస్ని చూస్తున్నాం భవానీ అని ఇలాగ పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టి వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అన్నది కూడా మెసేజ్లు అయితే పెడతారండి. అవి నాకు ఎంత సంతోషాన్ని ఇస్తాయంటే ఒకరోజు నేను చాలా డిమోటివేట్ అయిపోతాను అనమాట. ఇంకా నేను చేయలేనేమో, ఈ ఛానల్ని లాగలేనేమో, ఎంత ట్రై చేస్తున్నా కూడా నేను అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నాను, ఇంకా ఏం చేయాలి, డైలీ వ్లాగింగ్ కాకుండా ఈ డైలీ వ్లాగింగ్ వీళ్ళకి బోర్ కొడుతుందేమో, అందుకే వ్యూస్ రావట్లేదేమో అని ఇలా ఒక్కోసారి డిమోటివేట్ అయిపోతాను. దట్టు పీరియడ్ బిఫోర్ ఇంకా డిమోటివేట్ అయిపోతాను అనమాట. అలాంటి టైంలో నాకు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు నేనైతే ఇంకా అసలు ఫుల్ ఖుషి అయిపోతానండి, చాలా సంతోషం వచ్చేస్తుంది. నేను ఒప్పుకుంటానండి, చాలామంది మీలో నన్ను ప్రేమను చూపిస్తున్నారు. కొంతమంది చాలా ఎక్కువ పొసెసివ్నెస్తో ప్రేమను చూపిస్తే, కొంతమంది ఏమో వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెడుతూ చూపిస్తారండి. ఇంత అతి ప్రేమ పొసెసివ్నెస్తో ఉంటారు కదా, నువ్వు నాతో ఈ టైం వరకు మాట్లాడాల్సిందే, నువ్వు మాట్లాడకపోతే నీ గురించి అందరికీ బ్యాడ్ చేసి చెప్తాను అని ఇలా వీళ్ళు కూడా ప్రేమే, నేను ఒప్పుకుంటాను. బట్ ఈ ప్రేమ నాకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అనమాట. సో అప్పటి నుంచి నాకు ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి అయితే భయం వేస్తుందండి. మరి నేను చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా, మీకు రాంగ్ అనిపిస్తుందా అన్నది మీరే కామెంట్స్లో అయితే చెప్పాలి. మీ అతి ప్రేమ నాకు చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇంకా ఒక్కోసారి అయితే మా ఆయన నన్ను తిట్టేసి ఇవ్వడండి, ఆ పిల్లలు ఎవరు అంత మాటలు ఫోన్లు చేస్తుంది, ఇంత టైం మాట్లాడుతున్నావు, టైంకి పడుకోవట్లేదు అని అనేవారు అనమాట. ఇదంతా ఎప్పుడో ఒక 5-6 నెలల క్రితం జరిగింది, మీకు ఇప్పుడైతే నేను చెప్తున్నానండి, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇంకా ఆఫ్టర్నూను ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా షానుని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను. దానికి క్లాస్ అయిపోయింది. తర్వాత అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయిపోతే వాటిని అయితే ఆరేసేసానండి. ఇప్పుడైతే గిన్నెలు అయితే తోముకుంటున్నాను. మను అయితే నిద్రపోయింది, షాను అయితే ఆడుకుంటానమ్మా అనేసి కిందకైతే వెళ్ళిందనమాట. ఇక్కడ నేను ఎవరో డాక్టర్ ఇంటర్వ్యూ అయితే చూస్తూ గిన్నెలు అయితే తోముకుంటున్నానండి.
డైలీ అయితే మాత్రము మార్నింగ్ అలాగే ఈవినింగ్ వాకింగ్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నానండి. మధ్యలో ఒక్కొక్క రోజు కుదరట్లేదు వెళ్ళడము. కానీ మార్నింగ్స్ అయితే మాత్రం కంటిన్యూగా 3 డేస్గా వాకింగ్కి వెళ్తున్నాను కదా, అదొక హ్యాపీనెస్ అనిపించింది అనమాట. సో ఇప్పటి నుంచి నేను లైఫ్లో కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. అది కూడా కేవలం నా కోసం మాత్రమే తెచ్చుకోవాలి అనుకుంటున్నానండి. అంటే మనము ఇంట్లో ఉండే ఆడవాళ్ళము ఇంట్లో పనులు చేయడము, పిల్లల్ని సరిగ్గా చూసుకున్నామా లేదా, వంట చేసామా, హస్బెండ్కి అన్ని రెడీ చేసి పెట్టామా, ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నామా, ఇలాంటివే చూసుకుంటాం తప్పించి మన కోసం మనము సెల్ఫ్ కేరు, సెల్ఫ్ టైం అన్నది పెట్టుకోం కదండి. సో నా కోసం నేను సెల్ఫ్ టైం పెట్టుకున్నాను. మార్నింగ్ 9 నుంచి 9:30, 10 వరకు నేను పార్క్లో వాకింగ్ చేసుకుంటూ నా కెరియర్ గురించి, నా లైఫ్ గురించి, నాకు ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో వాటిని తలుచుకుంటూ కాసేపు అయితే అక్కడే టేబుల్స్ అవి ఉంటాయి కదా, అక్కడే కూర్చుంటున్నాను అనమాట. ప్రశాంతంగా చల్లగాలిలోని చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. ఇక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తనతో మాట్లాడుకుంటూ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా ఉందాము ఏంటి అని ఇలా మాట్లాడుకుంటూ నేనైతే వాకింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, కామెంట్లో ఇది మాత్రం షూర్గా చెప్పండి, మర్చిపోద్దు. మీకు ఎవరితో మాట్లాడితే ఎన్ని గంటలు ఎంతసేపు మాట్లాడినా కూడా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా కూడా మీకు బోర్ కొట్టదు, అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా లైఫ్లో ఉన్న ఏకైక పర్సన్ అండి నా హస్బెండ్. ఎంతసేపు మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడు, ఎన్ని సంవత్సరాలు మాట్లాడు, అస్సలే బోర్ కొట్టదండి. ఇప్పుడు మా వారు మ్యాక్సిమం నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్తారా, ఆయన ఆఫీస్కి వెళ్ళిన టైంలో నేను ఇలా ఎడిటింగ్ ఇవన్నీ చేసేసుకుంటానా, మధ్యాహ్నం భోజనానికి వస్తారా, అప్పుడు కలిసి భోజనం చేస్తామా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారా. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను 4:35 ఆ టైంకి ఫోన్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా మాట్లాడతానా, మళ్ళీ ఆయన 5:36కి ఇంటికి వచ్చేస్తారా, మళ్ళీ ఆయనతో కలిసి ఒక 1 అవర్ అలా వాకింగ్కి వెళ్తానా. ఆ వాకింగ్లో లొడా వాగుతూనే ఉంటానండి. మరి మా ఆయనకి నా మీద విసుకొస్తుందా లేదో నాకైతే తెలియదు, కానీ లొడా వాగుతూనే ఉంటాను. తనతో ఎంతసేపు మాట్లాడినా కూడా నాకు ఇంకా మాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి తప్పించి తరగవన్నమాట. ఇలా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. ఇది వరకు నేను ఇంత ఎక్కువగా మా ఆడపడుచుతో మాట్లాడేదాన్ని. ఈ మధ్యలో ఇంకా నేను పెద్ద ఎవరికి ఫోన్లు చేయట్లేదు, అందరితో తగ్గించేసాను అనమాట. ఇంకా మా అమ్మతో కూడా నేను అంత ఎక్కువ ఏం మాట్లాడనండి. అమ్మ తిన్నావా, ఏం వండుకున్నావు ఏంటి, అంతే. మహా అయితే 1 or 2 మినిట్స్ మాట్లాడతానేమో మా అమ్మతోటి. ఇంకా మా ఆయనతో మాత్రం నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. అది కూడా ఫోన్ ఏం మాట్లాడనండి. ఫోన్ మహా అయితే రోజులో ఒక 2 మినిట్స్ మా అమ్మతో మాట్లాడతాను, ఒక 2-3 మినిట్స్ మా ఆయనతో మాట్లాడతాను అంతే. వీక్లీ వన్స్ అన్నయ్యలకి, వదినలకి, అమ్మ, అత్తయ్య, మావయ్య వీళ్ళకైతే చేస్తాను. మిగతా రోజులంతా కేవలం నా కాల్ లిస్ట్లో మా వారి నెంబరు, ఇంకా ఒక్కొక్క రోజు మా అమ్మ నెంబర్ కూడా వస్తుంది అనమాట. అలాగా ఇంకైతే ఇంకోండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. టైం అయిపోతుంది, 5:40 అలా అయిపోయిందనమాట. ఇంకా షానుని పైకి పిలిచేసి దానికి యూనిఫామ్ ఏమీ లేదులేండి, షూ సాక్స్లు అవి అన్నీ వేపించేసుకుని నేను కూడా సాక్స్లు అవి వేసేసుకుంటే ఇంకా షానుని కరాటేలో దింపేసి నేను కాసేపు పార్కులో మా వారితో మాట్లాడుకుంటూ అలా వాకింగ్ చేసుకుని కాసేపు కూర్చుని అలా మాట్లాడుకుంటాం అనమాట. పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చామండి. టైం అయితే 7:15 అలా అవుతుంది. ఇక కూర అయితే మాత్రము చేపల కూర ఇంకా ఉండిపోయిందండి. సో నైట్ డిన్నర్లో కూడా కూర వండే పని అయితే లేదు. బియ్యం అయితే కడిగి పెట్టేశాను స్టవ్ మీద. ఇక ఇప్పుడైతే మా షానుకి, మనుకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. ఇవి లెవెల్స్ పెరిగే కొద్దీ కొంచెము కష్టం అనిపిస్తుంది అని ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా. సో మొత్తము వీళ్ళకి ఒక 100 సమ్స్ చేయాల్సి వస్తే 100లో ఒక 70-80 రాంగే చేసేస్తున్నారండి. ఒక 30-20 అయితే మాత్రము కరెక్ట్గా చేస్తున్నారన్నమాట. సో టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మనునైతే నేను తిట్టానండి, అందుకనేసి మను ఏడుస్తుందనమాట. మా మనుతోటి నేను చాలా విసుగుపోతున్నానండి. ఏంటంటే నాకు కారణం లేకుండా ఏడిస్తే చాలా కోపం వస్తుందండి. ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు 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 అని 100 సార్లు అడిగినా అది నోరు తెరిచి సమాధానం అయితే చెప్పదనమాట. నిద్రపోయిందా, ఈవినింగ్ నిద్ర లేపాను అనమాట. మనమ్మ కరాటీకి టైం అవుతుంది, లేగమ్మా అని లేపాను. ఇంకా లేవడం మొదలుపెట్టిందండి ఈ అనేసి. పోనీ ఏడ్చేదానివి దూరంకి వెళ్ళి ఏడవే, నాకు చెవిపోటు వచ్చేస్తుంది అంటే వచ్చి నేను ఎక్కడ కూర్చుంటాను అక్కడ చెవి దగ్గర కూర్చుని ఏడుస్తుంది అనమాట. ఇంకా నాకు చాలా కోపం వచ్చి 4 దెబ్బలు గట్టి కొట్టాను. ఇంక ఏడుస్తూనే కరాటీకి వచ్చింది. తర్వాత ఏమో అబాకస్ క్లాస్ పెట్టానా. అబాకస్ క్లాస్లో టీచరు మను సమ్స్ చేసావా అని 10 సార్లు పిలిచారండి. 10 సార్లు
పిలిచినా అసలు చెవిటి దానిలా కానీ పట్టించుకొని కూడా పట్టించుకోదు, విననంటే విననన్నట్టు ఉంటుంది. టీచర్కి కూడా కోపం వచ్చేసింది, మను 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 అని అరిసి అరిసి. ఇంకా టీచర్ కూడా ఎన్నిసార్లు పిల్లలు మను అసలు నీకు మాటలు ఎక్కలేదా అనేసి అరిస్తే అప్పుడు ఇంకా నాకు మళ్ళీ కోపం వచ్చిందనమాట మన మీద. ఏమే టీచర్ అన్నిసార్లు పిలుస్తున్నారు పలకాలి కదా అనేసి గట్టిగా అరిసానండి. దాన్ని దెబ్బ ఇయ్యక్కర్లేదు, నేను గట్టిగా కొల్లేర చేసిన గట్టిగా అరిసిన ఇంకంతే లబోదిబో అని ఎవరో ఏదో చేసేసినట్టు ఏడిచేస్తుంది అనమాట. ఇంకా దాంతో చాలా అలసిపోయాను. ఇంకా నాకు దాని మీద వన్స్ కోపం వచ్చింది అనుకోండి, ఇంకా ముద్దే పెట్టబద్దు కాదండి, దగ్గరికి కూడా తీసుకోబుద్ది కాదు. ఎన్నిసార్లు చెప్పాలి అనవసరంగా ఏడొద్దు అనేసి అని దాన్ని తిట్టాను అన్న ఫీలింగ్ ఒకటి, నాకు అదొక గిల్ట్. తర్వాత దాన్ని అనవసరంగా కోపంలో ఒక దెబ్బ కొట్టాను అన్న బాధ, ఇవన్నీ కలిసి నాకు ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతుందండి. టైం 10 o'clock అయిపోయిందండి, చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకైతే పడుకుంటాము. బాయ్ బాయ్.